సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను విజయ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఏపీలో. మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. అయితే ఇప్పుడు అమరావతి రాబోయే రోజుల్లో అమరావతికి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, కేంద్రం నుంచి ఎలాంటి సహకారం ఉండబోతుంది, నిజంగానే కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు చెప్తున్నట్టుగా అమరావతి రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లోనే రూపురేఖలన్నీ కూడా మారిపోతున్నాయి. అసలు దీని మీద ఎగ్జాక్ట్గా అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి, భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండాలి, దీనిపై మనతో పాటు చర్చించడానికి స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు. నమస్తే కృష్ణాంజనేయులు. నమస్తే విజయ్ గారు. సో అధికారంలోకి చంద్రబాబు గారు మళ్ళీ వచ్చేసారు. అమరావతిని అసలు మొత్తం అంతా కూడా ఆయనే ఒక విజన్తో స్టార్ట్ చేశారు. కొన్ని ప్రాజెక్టులు స్టార్ట్ అయ్యి నడిచే మధ్యలో ఆగిపోయింది. మళ్ళీ వైసీపీ వచ్చాక 3 రాజధానులని పక్కన పెట్టేశారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు. మనం చాలా కీలకంగా ఉన్న కేంద్రంలో. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే అసలు అమరావతికి ఎలాంటి భవిష్యత్తు ఉండబోతుంది? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చంద్రబాబు నాయుడు మానసపుత్రిక. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా అమరావతి డెవలప్మెంట్ మీద ఎంతో మక్కువగా ఉన్నారు. అదేవిధంగా బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని ఉండాలి అనేటువంటి దాని మీద ఈ 5 ఏళ్లలో కూడా 3 రాజధానులకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ కూడా పోరాటం చేసింది. పురంధేశ్వరి కూడా మేము అమరావతికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ, ఎన్డీఏ, అక్కడ తెలుగుదేశం జనసేన కూడా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం 175కి 164 స్థానాలతో ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పును ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన మీద ఆధారపడి ఏర్పడినటువంటి, అంటే 2014లో 2019లో ఈ అవకాశం మనకు రాలేదు. సో గట్టిగా మనం డిమాండ్ చేసి మనకు రావాల్సిన ప్రాజెక్టులను తీసుకోవడానికి. కానీ ఇప్పుడు వచ్చిందంటారా ఆ సిచ్యువేషన్? ఖచ్చితంగా. మీరు 2014లో అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వమే, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. కానీ 182 సీట్లతో బీజేపీ పూర్తి స్థాయి మెజారిటీలో ఉంది. ఎన్డీఏ భాగస్వాములు ఎవరు అనేటువంటి దాని మీద కూడా వాళ్ళు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఆ తర్వాత 2018 వరకు చూసినటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజధాని విషయంలో మట్టి నీళ్ళు ఇచ్చింది తప్ప ఏమి ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి. కేవలం 1500 కోట్లు అండి అప్పుడు వచ్చింది. అందుకనే కేంద్రం మీద ఆయన ఆ రోజున పోరాటం చేసినటువంటి పరిస్థితి. ఆ అనుభవం ఉందిగా ఇప్పుడు చంద్రబాబు నాయుడికి. ఏదైతే అమరావతికి కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని పోరాటం చేసిన అనుభవం. కాబట్టి ఇప్పుడు జాగ్రత్త పడి మొదటి నుంచే అమరావతికి సంబంధించినటువంటి రాజధానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రపోజల్స్ మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అదేవిధంగా హైవేస్కు సంబంధించినటువంటి విషయాలు ఇవన్నింటిలో కూడా గడ్కరీ వాళ్ళందరినీ కూడా కలవటం అనేటువంటిది జరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుంది అని అనుకోవాలి. ఎందుకు అని అంటే ఈ రోజున 3వసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి సీట్లో కూర్చున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి 21 మంది ఎంపీలు కీలకం. కాబట్టి అనివార్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి, పోలవరానికి, రాష్ట్రానికి హక్కుగా రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి తీరాల్సినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది. కానీ అడగకుండా సాధ్యం అవుతుంది. అందుకని ముందే మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు. అలాంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కింద సహకరిస్తే ఒక అజరామర అమరావతిని మనం భవిష్యత్తులో చూడొచ్చు. ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని మనం నిర్మించుకోవచ్చు. భవిష్యత్ తరాలకి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి అమరావతి ఒక సెంటర్ పిల్లర్ లాగా ఉంటుందంటంలో ఎటువంటి సందేహం లేదు. ఒక విజన్తో అయితే మాత్రం అమరావతిని ప్లాన్ చేశారు. రైతుల నుంచి కూడా ఎవరు ఊహించిన విధంగా కూడా ల్యాండ్ పూలింగ్ జరిగింది. 33,000 ఎకరాలు మొత్తం ఇచ్చారు. అయితే ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం హైదరాబాదు, పక్కన ఉన్నటువంటి చెన్నై, బెంగళూరు ఇలాంటి సిటీస్తో పోలిస్తే అమరావతి కనీసం ఆ స్థాయికి పోవడానికి, కనీసం అందులో ఒక 50% అన్న రీచ్ అవ్వడానికి ఎంతకాలం బట్టే అవకాశం ఉందంటారు? ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ గురించి మనం అనుకుంటున్నాం. అది ఒక్క రోజులో జరిగేది కాదు, లేకపోతే ఒక 5 ఏళ్ల ఈ టర్మ్లో జరిగేటువంటిదే మాత్రమే కాదు. అది కంటిన్యూస్ ప్రాసెస్ అండి డెవలప్మెంట్. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, కొన్ని వందల సంవత్సరాల నుంచి బిల్డ్ అయినటువంటిది హైదరాబాద్. అదేవిధంగా మద్రాసు రాష్ట్రం కానీ, మద్రాసు రాష్ట్రంలో చెన్నై కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి. అందుకనే రాజధాని నగరం అంటే ఏదో రాత్రి బిల్డ్ అవుద్దని ఎవరు అనుకోవటం లేదు. మీరు గమనిస్తే 2014లో ఆ రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోయినప్పటికీ కూడా నాబార్డ్ నుంచి కానివ్వండి, లేకపోతే మీ ప్రపంచ బ్యాంకు నుంచి కానివ్వండి నిధులు తీసుకొచ్చి 9,800 కోట్ల రూపాయలతో
ఇప్పుడు వరకు పరిపాలన అక్కడ అసెంబ్లీ అక్కడే ఉంది, సెక్రటరియట్ అక్కడే ఉంది, హైకోర్టు భవనము అవన్నీ కూడా మనము భవనాలను అయితే నిర్మించుకొని నడుస్తుంది. అయితే పూర్తి స్థాయి సెక్రటరియట్ బిల్డింగ్స్ కానివ్వండి, అదేవిధంగా మిగతా అన్నీ కూడా మనం ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించినటువంటి మొత్తం 28 అంతస్తుల బిల్డింగ్ మొత్తం 80% ఫినిషింగ్ వర్కే ఉంది. దాంట్లో 20% వర్క్ నాకు తెలిసి 1 ఇయర్లో లోపులోనే దాంట్లోకి యాక్టివిటీలోకి వెళ్ళగలిగినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా హైకోర్టు బిల్డింగ్కి కూడా ఆల్రెడీ టెండర్లు పిలిచారు. సెక్రటరియట్ బిల్డింగ్కి సంబంధించినటువంటి అంశాలు మొన్న చంద్రబాబు నాయుడు వెళ్ళి మొత్తం పరిశీలించి వీటిని చేస్తున్నారు. అయితే ఇక్కడ కీలకమైనటువంటి ఒక అంశం ఉందండి. మనము కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందుతుందని ఆశతో ఉన్నాం. ఒక్క అంశాన్ని గమనించండి. రాజధాని నిర్మాణానికి మన విభజన చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొనబడినటువంటి అంశం ఏంటంటే రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. కాబట్టి రాజధాని నిర్మాణానికి పరిపాలనా భవనాలకు అవసరమైనటువంటి పూర్తి స్థాయి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. అంటే దానికి ఒక అంచనా ఎంత అంటే 48,000 కోట్ల రూపాయలు అవసరం ఉందనేటువంటిది 2014-19 ప్రభుత్వం సమయంలో ఒక అంచనా వేసి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేశాం మొదటి దశలో. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో 10,000 కోట్ల రూపాయలతో కొన్ని పనులు జరిగాయి. అయితే ఇప్పుడు పెరిగినటువంటి రేట్లు, ఇప్పుడు మధ్యలో ఆగిపోయినటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. ఎందుకోసం అంటే సెక్రటరియట్ బిల్డింగ్స్ సంబంధించినటువంటి విషయంలో మొత్తం ఇప్పుడు వెళ్ళిన మీరు చూస్తే మొత్తం అక్కడ ఫౌండేషన్ వరకు వేసినటువంటిది నీళ్ళలో ఉండిపోయింది. ఆ ఇనుము అవంతా కూడా ఈ రోజున పనికొచ్చేటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ తిరిగి రీబిల్డ్ చేసుకోవాలి. దాని మీద కూడా ఒక స్పెషల్ గా కమిటీ వేశారు. ఐఐటికి సంబంధించి ఎన్ఐటి నిపుణులు వచ్చారు. వాళ్ళు కూడా ఒక నివేదిక ఇస్తే తిరిగి వాటినే యూజ్ చేస్తారా లేదంటే కొత్తగా కన్స్ట్రక్షన్ చేయాలనేది కూడా క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఒక అంశం ఏమిటంటే ఇప్పటికీ కూడా 50,000 కోట్ల రూపాయలు పరిపాలనా భవనాలకి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం రావాలి. దీనికి ప్రీవియస్ గా ఇచ్చినటువంటి హామీలు కాకుండా, హామీ కాదండి అసలు, విభజన చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొనబడినటువంటి హక్కు అది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం అనేది కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎందుకు అని అంటే రాజధాని లేనటువంటి ప్రాంతంగా మరి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది కదా. మీరు భారతదేశంలో ఇప్పుడు వరకు రాష్ట్రాల విభజన జరిగితే ఎక్కడా కూడా రాజధాని ఉన్నటువంటి ప్రాంతం విడిపోయినటువంటి రాష్ట్రంలో లేదు. విడిపోయినటువంటి ప్రాంతాలు ఆ రాష్ట్రం కొత్త రాజధాని నిర్మించుకున్నాడు. కానీ తెలంగాణ విడిపోయింది, కానీ హైదరాబాద్ వాళ్ళకు ఉండిపోయింది. అందుకోసమనే రెండు ఏపీ నుంచి కూడా మనం అప్పుడు డివైడ్ అయినప్పుడు తమిళనాడు నుంచి కూడా సో అప్పుడు మనం కొత్తగా రాజధానిని మనం కర్నూలులో పెట్టుకున్నాం. ఆ తర్వాత హైదరాబాద్ డెవలప్ చేసుకున్నాం. కానీ దానికి దాదాపు ఒక 50 ఏళ్ళ సమయం పట్టింది. ఈ కాంపెన్సేషన్ కోసమే మనకు రాజధానికి పూర్తి స్థాయి నిధులు, పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం, మూడవ కీలకమైనటువంటి అంశం ప్రత్యేకవాదం. కాబట్టి అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించి పరిపాలనా భవనాల నిర్మాణానికి అవసరమైనటువంటి 50,000 కోట్ల రూపాయలు ఒకసారికి ఏం అవసరం లేదండి. దశల వారీగా ఇచ్చినా సరే ఈ 5 ఏళ్లలో దాన్ని మనం హాయిగా పరిపాలనా భవనాలు పూర్తి చేసుకుంటే డెవలప్ చేసినటువంటి ప్లాట్స్ రైతులకు ఇవ్వాలి. డెవలప్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు సొంత వాళ్ళ నిర్మాణాలు. అదేవిధంగా 135 సంస్థలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు రాజధాని ప్రాంతంలో భూములు తీసుకొని ఉన్నటువంటి ఉన్నాయి 135. ఈ 2019 ఇప్పుడు ఆగిపోయినాయి అన్నీ. మొత్తం కొన్ని అసలు ఆగిపోయినాయి, కొన్ని ఎనికిపోయినాయి. వాళ్ళు అవన్నీ గిన వచ్చాయంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు గిన ఇప్పుడు అక్కడ గిన ప్రారంభం అయితే, పనులు గిన ప్రారంభం అయితే డెవలప్మెంట్ అనేది కనపడదు. ఆటోమేటిక్ డెవలప్మెంట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎయిమ్స్ కూడా పూర్తి అయిపోయింది, ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది. కానీ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. కానీ అక్కడికి వెళ్ళడానికి సరైనటువంటి సదుపాయాలు లేవు. వాటర్ కూడా లేనటువంటి పరిస్థితి, అక్కడ తాగడానికి కూడా నీళ్ళు లేవు. అంటే ఇవన్నీ సమకూరిస్తే యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎయిమ్స్ చాలా ఉపయోగపడేటువంటి విధంగా ఉంది. చుట్టుపక్కల అనేటువంటి 2-3 జిల్లాలకు కూడా సరిపోయేటువంటి విధంగా అక్కడ వైద్య సేవలు అందించవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు యాక్టివిటీ మొదలైనటువంటి పరిస్థితి. దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, అదేవిధంగా నీళ్ళ వసతి కానివ్వండి, మిగతా ఎన్ని కానీ కల్పించగలిగితే, ఈ విధమైనటువంటి మౌలిక వసతులు కల్పిస్తే ఆటోమేటిక్గా ఇతర సంస్థలు కూడా అక్కడ రావడానికి మొగ్గు చూపేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికిప్పుడు అసలు క్యాపిటల్లో యాక్టివిటీ స్టార్ట్ అవ్వాలంటే ముందు ఎంత ఫండ్స్ కావాలి, ఎలాంటి నిర్మాణాలు జరగాలంటారు? అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎమ్మెల్యే క్వార్టర్స్ 80% పూర్తి అయిపోయి, ఒకవేళ బ్యాలెన్స్ ఉన్నటువంటి 15-20% కంప్లీట్ చేశాక, అక్కడ కానీ ఒకవేళ వీళ్ళు ఆక్యుపై అయ్యాక యాక్టివిటీ స్టార్ట్ అవుతుందంటారా? మీరు ఒక అంశాన్ని గమనించండి. అసలు ఫస్ట్ యాక్టివిటీ స్టార్ట్ అవ్వాలంటే మొత్తం రాజధానిలో ఉన్నటువంటి కంప చెట్లు కొట్టాలండి.
ఓకే. ఫస్ట్ పాయింట్ జంగిల్ క్లియరెన్స్ అనేది జరగాలంట. క్లియరెన్స్ జరగాలి. మొన్న చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏం చేశారు, రోడ్డు పక్కన ఉన్న జంగిల్ వరకు పక్కన క్లియర్ ఉన్న- చేశారు. అవును. ఓన్లీ లైట్లు వెలిగిచ్చేసారు. అక్కడ లైట్లు వెలిగిచ్చేసి రోడ్డు పక్కన చెట్లు కొట్టిస్తే కాదు. ఇప్పుడు మనం ఆ విజువల్స్ కూడా చూస్తే 2019లో ఎలా ఉన్నింది, 2024లో ఎలా ఉందో చంద్రబాబు గారు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చాలా క్లియర్ గా చూపించారు ఆయన. ఇప్పుడు మొన్న సిఆర్డిఏ జంగిల్ క్లియరెన్స్ కోసం టెండర్లు పిలిచింది. 38 కోట్ల రూపాయలు కావాలి. కోట్ల రూపాయలు ఓన్లీ ఏది ఆ కప్ప చెట్లు తొలగించడానికి. ఓన్లీ జంగిల్ క్లియరెన్స్ కండి. మళ్ళీ జంగిల్ క్లియరెన్స్ చేసిన తర్వాత ఒకవేళ 2-3 నెలల యాక్టివిటీ ఏం చేయలేదు అనుకోండి, మళ్ళీ వస్తాయి చెట్లు. అవి వాటికేం ఎరువులు అవసరం లేదు కదా. పడితే చాలు అంతే. ఇవి జంగిల్ క్లియరెన్స్ చేయటం ఒకటైతే, రెండవది ఏమిటి అని అంటే ముందు సెక్రటరేట్ బిల్డింగ్ సంబంధించి, అదేవిధంగా ఇప్పుడు ఉండేటువంటి ఎంపీ ఎమ్మెల్యేలకు సంబంధించి, అదేవిధంగా హైకోర్టు జడ్జీలకు సంబంధించినటువంటి ఈ కొన్ని బిల్డింగ్స్ ఇవన్నీ ఎక్కడైతే పెండింగ్ సంబంధించినటువంటి వర్క్ ఉందో వాటిని ఫినిష్ చేసుకోవాలి. ఫినిష్ చేసుకొని దాని యాక్టివిటీలోకి వెళ్ళాలి. నేను అనుకుంటున్నాను దీనికి తక్కువలో తక్కువ అంటే 10,000 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన విడుదల చేసి నిధులు ఇచ్చేదాని కోసం కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి అనేటువంటిది ఒకటి. రెండవది ఏంటి అని అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఇప్పుడు అక్కడ పెడతాం అన్నట్టు అండి, ముందు ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఈ రెండు గిన జరిగితే యాక్టివిటీ మొదలవటానికి అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక 10,000 కోట్ల రూపాయలని రేపు బడ్జెట్లో రిలీజ్ చేస్తే ఎన్ని నెలల లోపల మీరు అన్నట్టుగా మనం అక్కడ యాక్టివిటీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? అంటే అవి పూర్తవడానికి ఒక 20%, 30%, 15% కొన్ని బిల్డింగ్స్ పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ చేయడానికి ఎంత టైం పట్టే అవకాశం? మినిమం 1 ఇయర్ అండి. 1 ఇయర్లో అమరావతిలో యాక్టివిటీ ఏదైతే ఈ 20%, 25%, 30% వర్క్ జరగాల్సినటువంటి బిల్డింగ్స్ మొత్తాన్ని కంప్లీట్ చేయగలరు. చంద్రబాబు నాయుడు పని రాక్షసుడండి. ఆయనకి ఫండ్స్ ఒకటే ప్రాబ్లం. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆ సపోర్ట్ కానీ దొరికింది అని అంటే వెంటనే ఆ విధమైనటువంటి ముందు ఫినిష్ చేసుకోవటం, మళ్ళీ వర్క్ మొదల నుంచి ఇప్పుడు సెక్రటరేట్ బిల్డింగ్ స్టార్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి వర్క్ని స్టార్ట్ చేసుకునే దానికి నేను అనుకుంటున్నాను 1 ఇయర్లో అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు అక్కడే ఉంటూ, అదేవిధంగా జడ్జీలు కూడా అక్కడే ఉండేటువంటి విధంగా ఒక 1 ఇయర్లో హైకోర్టు బిల్డింగ్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అండి. అదేం పెద్ద కష్టమైనటువంటి ఫండ్స్ ఇంపార్టెంట్ తప్ప కంప్లీట్ చేసుకొని వర్క్లోకి వెళ్ళిపోవచ్చు. ఒక 1 ఇయర్లో మనము ఒక అమరావతి, అద్భుతమైనటువంటి అమరావతికి ప్రారంభాన్ని చూడబోతున్నాం అనేటువంటిది నేను అనుకుంటున్నాను. సో కేంద్రం సపోర్ట్ ఉంటాయి అంటే వడ్డించే వాళ్ళు మన వాళ్ళు అయితే పంతులు ఎక్కడ కూర్చున్నా కూడా సక్రమంగా అన్ని అందుతాయి అన్నట్టు కేంద్రం సపోర్ట్ ఇప్పుడు మనకుంటే ఎంత ఫాస్ట్గా అయినా కూడా మనం అన్ని కూడా పూర్తి చేసే అవకాశం ఉంది. అలాగని ధీమాగా ఉంటే కూడా ఖచ్చితంగా మనం నష్టపోతామండి. ఓకే. ఎందుకు? మనకు గత అనుభవం ఉంది. 2014లో కూడా డబుల్ ఇంజిన్ సర్కారే వచ్చింది. కేంద్రంలో తెలుగుదేశం అధికారంలో ఉంది, కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏలో భాగం. ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వంలో ఉన్నారు, జనసేన సపోర్ట్ చేసినటువంటి ప్రభుత్వం. కానీ ఏం చేశారు? ఆ రోజున మట్టి నీళ్ళు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఎన్ని విజ్ఞప్తులు చేసినా సరే రాజధానికి అవసరమైనటువంటి నిధులు రాలేదు, మనకు సపోర్ట్ రాలేదు. నరేంద్ర మోడీ ఆ రోజున ఆంధ్రప్రదేశ్ పట్ల ఎందుకోసం మరి ఆయనకి ఆ విధమైనటువంటి వివక్ష, కక్ష ఎందుకు ఉందో తెలియదు. ఆయన అమరావతి రాజధానికి మేము ఢిల్లీని తలదనే రాజధాని కట్టించుకోవడానికి మేము కావాల్సిన డబ్బులు ఇస్తామని చెప్పినటువంటి ఆయన ఇవ్వలేదు. కాబట్టి నష్టపోయాం. అందుకనే చంద్రబాబు నాయుడు ఆ రోజున నల్ల చొక్కాలు వేసుకొని ధర్మ పోరాట దీక్షలను గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేయాలి. ఆ పోరాటాల్లో మేము ఆంధ్రప్రదేశ్ తరపున, మేము ఏపీ జర్నలిస్ట్ ఫోరం తరపున మేము కూడా భాగస్వాములుగా అన్ని పోరాటాల్లో ఉన్నాం. ఎందుకు? రాష్ట్రం అభివృద్ధి చెందాలనేది. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు, అదే నరేంద్ర మోడీ. కానీ ఒక అంశాన్ని గమనించండి, లేడీ కాళ్ళు లేక కాదు కాలం వచ్చి చిక్కింది అన్నట్టు. ఇప్పుడు నరేంద్ర మోడీ లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వము 2014లో 19లో ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజున లేవు. 400 సీట్లు వస్తే 370 మాకు సొంతగా వస్తాయి అని అనుకున్నటువంటి వాళ్ళకి సో మన అవసరం ఇప్పుడు అక్కడ చాలా కీలకంగా ఖచ్చితంగా ఉంది. ఒకవేళ మన మద్దతు కానీ ఉపసంహరణ జరుగుతుంది అనే వార్త తెలిసినా కూడా అక్కడ మనకేం కావాలన్నా కూడా ఇచ్చే పరిస్థితి ఇప్పుడు మనం ఉన్నా ఉంటాం. ఖచ్చితంగా ఇంకా పోరాడాల్సిన అవసరం ఉండదని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు సరైన రీతిలో ప్రపోజల్, రాజకీయ పరిణితి, ఆ చాణక్యత అంతా కూడా ఉంది కాబట్టి విజన్ ఉంది, ఎలాంటి ప్రాజెక్టులు రావాలో కూడా ఆయన తీసుకొచ్చే సామర్థ్యం కూడా ఉంది. ఈసారి ఫస్ట్ అయితే మాత్రం కేంద్రం నుంచి కొంత స్టార్టింగ్ అనేది సపోర్ట్ ఉండాలి. అందుకని ఆ సపోర్ట్ ఉంటుంది అనే దానికి నిదర్శనం కూడా ఔటర్ రింగ్ రోడ్, అమరావతి ఔటర్ రింగ్ రోడ్ 2018లో ఉన్న ప్రపోజల్. దీనికి కేంద్ర ప్రభుత్వం మేము అవసరమైతే భూసేకరణకు కూడా మేమే నిధులు ఇస్తాం. గతంలో అలా లేదు, మనమే భూసేకరణ మనమే భరించాలి, రాష్ట్ర ప్రభుత్వం భరించాలి.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం భూసేకరణ చేసి ఔటర్ రింగ్ రోడ్డు కూడా నిర్మిస్తాము అమరావతికి సంబంధించినటువంటి. ఆ విధంగా అమరావతి నిర్మాణం పరిపాలనా భవనాలు అయ్యి ఔటర్ రింగ్ రోడ్డు వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే డెవలప్మెంట్ అనేది స్పీడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మనం అద్భుతమైనటువంటి ఒక నగరాన్ని నిర్మించుకొని అందరు ఉపాధి అవకాశాలు ఇక్కడ ఉండేటువంటి విధంగా, రెవెన్యూ కూడా ఇక్కడ నుంచి డెవలప్ అయ్యేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక కేంద్ర బిందువుగా అమరావతి ఉండబోతుంది. సో థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు. ఇది సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు చెప్తున్నట్టుగా మరొక ఏడాదిలో అమరావతి రూపురేఖలు మారబోతున్నాయి. కేవలం ఏడాదిలోనే, అంటే రేపు రాబోతున్నటువంటి బడ్జెట్లో ఒక 10,000 కోట్ల రూపాయలను కేంద్రం రిలీజ్ చేస్తే, పెండింగ్లో ఉన్నటువంటి నిధుల్లో భాగంగా వెంటనే రిలీజ్ చేస్తే ఏడాదిలో అక్కడ యాక్టివిటీ కూడా స్టార్ట్ అవుతుంది. రాబోయేటువంటి 5 ఏళ్లలో ఎవరూ ఊహించని విధంగా అమరావతి రాజధాని ఉండబోతుందని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.